వాళ్ళు ఇవన్నీ కట్టించారన్నప్పుడు అయితే ఆయన ఏమన్నాడంటే ఆ చర్చి ఎల్డర్, ఈ అక్కకి మామయ్యకి సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, కానీ దేవుని ఆలయం కట్టారంటే వచ్చిన వాళ్ళందరూ అదే అన్నారు, మీరు దేవుని ఆలయం కట్టారు కదా, మీకు దేవుడు మంచి ఇల్లు ఇస్తాడండి. అదే నిజమైంది. ఆ రోజు మేము ఏమి ఆశించకుండా అక్కడ మందిరం కట్టినందుకు ఈ రోజు మా కూతురు మాకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చింది. మేము ఎప్పుడు అనుకోలేదు మేము డూప్లెక్స్ ఇంట్లో ఉంటామని. మేము రూపాయి ఖర్చు పెట్టలేదు. మా చిన్న కూతురు మాకు పెద్ద ఇల్లు కట్టించిపోయింది. ఎందుకు ఇచ్చిందంటే ఆ రోజు దేవుని సేవలో మేము వాడబడ్డాము. పడిపోయిన బిల్డింగ్ ని మేము కట్టడానికి ప్రోత్సహించాము. అంత డబ్బులు మాది కాకపోయినా సగం మా డబ్బులు, తర్వాత సగము సంఘం డబ్బులు తీసుకొని అంటే ముందు నుంచొని అది కట్టడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా, దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞతగా ఉంటే దేవుడు మళ్ళీ హెచ్చిస్తా ఉంటాడు. మేము ఇచ్చిన ఏ డబ్బులు మాకు దేవుడు ఉంచుకోలేదు, అన్ని నూరంతలుగా మాకు ఇచ్చేశాడు. ఆయన సేవ కోసం ఏమి ఇచ్చినా ఆయన మమ్మల్ని ఎంతగానో దీవించాడు. ఇప్పుడు కూడా దేవుడు ఇంకా నాకు 5 సంవత్సరాల నుంచి నేను దేవుడికి సమర్పించుకున్నాను. అంటే నా జీవితం ఇన్ని రోజులు సేవ చేశాను, కానీ దేవా నన్ను సేవలో వాడుకో అంటే దేవుడు ఉండు అని ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నా జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు నన్ను అద్భుతకరంగా వాడుతున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు. నాకు చాలా ఇష్టమైన పని ఏమంటే దేవుడితో మాట్లాడు. అందుకోసమే నేను ఎక్కువ ఉపవాసంలో ఉంటాను. ఎందుకంటే మామూలుగా అంటే నేను ఎక్కువ ప్రార్థనలో ఉంటాను. ఉపవాసం అంటే నాకు ఒక భయం వచ్చేస్తుంది. ఆ పాస్టర్ చెప్పినట్టు ఉపవాసం ఉన్నప్పుడు అసలు నేను టీవీ చూడడానికి 5 సంవత్సరాలు మానేస్తాను. మా ఆయన సాక్షి నేను ఎప్పుడైనా టీవీ పెడితే రాత్రులు పూట సాక్ష్యాలు చూస్తాను. సాక్ష్యం ఎట్లా రక్షింపబడ్డా ఆ సాక్ష్యాలు చూస్తాను. ఎప్పుడైనా వాక్యం వింటాను. ఇంకా నాకు టైం ఉంటే నేను పాటలు పెట్టుకొని పాటలు రాస్తాను. మర్చిపోయినాను. ముందు ఒకప్పుడు మేమిద్దరు, కానీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి టీవీ లేదు, ఏం లేదు. నేను ఫోన్ ఓన్లీ ప్రేయర్కి వాడతాను. నా గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్ ప్రేయర్కి వాడతాను. అయితే ఈ 5 సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడి నాకున్న ఒక అర్థం పెట్టినప్పుడు నాకు ఏమేమి మచ్చలు ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నాను. అవన్నీ చూసుకుంటున్నాను, కడుక్కుంటున్నాను, నన్ను సరి చేస్తాను. కానీ ఏ మనుషుడు పర్ఫెక్ట్ కాదు, అందులో బలహీన, కానీ దేవుడు బలంగా వాడుకుంటాడు. నేను చాలా రెడ్డి గారిని చూసి చాలా సంతోషపడ్డాను. ఒక కుటుంబం, అన్నిల కుటుంబం వచ్చి ఇక్కడ ఆయన బంధింపబడిన సైతాన్ ద్వారా, ఏ దుష్టశక్తి ద్వారా అయితే యేసయ్య నామంలో ఆయన విడుదల కలిగింది. అయితే రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే, మీరు బాగా అయిపోయిన తర్వాత మీ జనాంగానికి మీరు చెప్పండి, యేసు ప్రభు బతికిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోకం దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడ పోయి ఏ పుష్కరాల్లో పోయి నీళ్లు ముంచి మనం మునిగినా మనకి పరలోకం దొరకదు. కానీ యేసయ్య రక్తంతో కడగబడితేనే మనం పరలోకం దొరుకుతుంది. కాబట్టి మీరు మరీ బాగా అయిపోయిన తర్వాత దేవుని వదిలిపెట్టి పోకండి. మీరు స్వస్థత పొందిన తర్వాత ఈ ఒక్కడు ఎలాగ వచ్చి దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు అలాగే చేయండి. మీ జీవితమే మీకు సాక్ష్యం. మీరు ఇంక ఇప్పుడు ఏం చేస్తారంటే సువార్త చెప్తారంటే, ఇట్లా బంధకాల్లో ఉన్నాను, నేను నడవలేని పరిస్థితుల్లో నా కాళ్ళు చేతి కట్టేశారు. అయితే ఇక్కడ పాస్టర్ ఉన్నారు, అక్కడ ఆలయానికి తీసుకెళ్లారు, ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఎవరి నామంలో? యేసు నామంలో విడుదలైంది. కాబట్టి యేసు ప్రభు బ్రతికున్న దేవుడు కాబట్టి ఆయన నమ్ముకోండి అని మీరు నమ్ముకొని బాప్టిజం తీసుకున్న తర్వాత అదే ఈ రోజు ఈ 10 మంది కుష్టి రోగుల్లో 9 మంది యేసు ప్రభుని మర్చిపోయారు, కానీ ఒక్కడు వచ్చి ఆయన పాదం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఎలాగ కృతజ్ఞత చెల్లించారో మీరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు మాకు స్వస్థత కలిగిపోయింది, మేము బాగా అయిపోయినాం, ఇంకా మాకు ఈ పాస్టర్తో పని లేదు అని అనవద్దు. ఎక్కడ దీవింపబడ్డారో అక్కడే మీరు రావాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 4వ ఆజ్ఞ ఏంటంటే ఆదివారం పరిశుభ్రంగా ఆచరించండి. అయితే ఇక్కడ మన వాక్యంలో ఏముందంటే మన నిర్గమకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి 4వ ఆజ్ఞ ఏమంటే నీ దేవుడిని యెహోవాను నువ్వు ఆరాధించడానికి మందిరానికి రావాలి. మరి 6 రోజులు మీరు కష్టపడండి. రెండో అధ్యాయంలో ఏముందంటే దేవుడు 6 రోజులు సృష్టి అంతా చేసి 7వ రోజులో ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం కూడా 6 రోజులు మన కోసం కష్టపడాలి. ప్రతి ఒక్కరు కష్టపడాలి. 6 రోజులు ఒకరు కష్టపడి మన పిల్లల కోసం కుటుంబంతో పోషించుకున్న తర్వాత 7వ రోజు మాత్రం సండే మాత్రం ప్రభుదినం. ఇది దేవుని కోసం కేటాయించిన దినం. ఎవరు మీ పనుల కోసం పోకూడదు. ఈరోజు దేవుని ఆరాధించే దినం. ఈరోజు దేవుని ఆరాధించడం కుటుంబం అంతా రావాలి. మీ భర్తని తీసుకురావాలి, పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ప్రభా 6 రోజులంతా నా కుటుంబాన్ని సంరక్షించినందుకు మీకు వందనాలైనా, మా చుట్టూ ఎన్నో అపాయాలు ఉన్నాయి ప్రభా, మమ్మల్ని కాపాడేవాళ్ళని థ్యాంక్స్ చెప్పడానికి రావాలి. అప్పుడు థ్యాంక్స్ చెప్పేసి ఇక్కడ ఆరాధించేసి దేవుడి దగ్గర దీవులు పొందుకొని రేపటి నుంచి మరి లోకంలో పోతున్నాం నాయన, లోకంలో ప్రవేశించకుండా మీ కాపుదల దయచేయండి అని మరి ప్రార్థన చేసుకుని పోలేదు. ఇప్పుడు మన పాస్టర్ సాక్ష్యం విన్నాము. ఆయనకి ఏమైంది?
కార్ యాక్సిడెంట్ దేవుడు తప్పించాడు. అది దేవుడు తప్పించాడు యేసయ్య, ఎందుకంటే ఆయన యేసయ్య కుమారుడు కదా. ఒకవేళ సైతాను ఈయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఈయన బ్రతికుంటే ఈయన ఇంకా ఎక్కువ మంది స్వస్థపరుస్తాడు, అందరు రక్షింపబడతారని ఒకవేళ సైతాను అలా ప్లాన్ చేస్తుంటే యేసయ్య అంటాడు ఈయన నా కుమారుడు, ఈయన నువ్వు ముట్టడానికి అడ్డాలను. యోబు కథ తెలుసు కదా, యోబుని దేవుడు ముట్టినట్టించిన అట్లా నేను ప్రమాదం కలిగించాలని ఈయన అంత ఊర్లో పోయి 5 రోజులు దేవుడి సేవలు వాడబడి చేతబడి వాళ్ళకి విడుదల దయచేసి, దయ్యాల వాళ్ళకి విడుదల దయచేసి వస్తున్నప్పుడు సైతాన్ ఏం చేసిందంటే ఈయన ఎట్లయినా పడగొట్టాలి. ఈయన సేవలు బలంగా వాడుతున్నాడు, ఈయన ద్వారా ఈ పాస్టర్ మల్చూర్ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడుతున్నాయని ఆయన కుట్ర చేసి ఆయన ప్లాన్ చేసి అపాయం కలిగిస్తే ఎవరు కాపాడారు? యేసయ్య అన్నాడు సైతానా నువ్వు నా కుమారుడు నువ్వు ముట్టొద్దు, ఈయన ద్వారా నేను చాలా మందిని రక్షించుకుంటున్నానని. అలాంటి మరి దేవుడు బిడ్డ కాబట్టి ఈయనకి అభిషేకం ఇచ్చారు. దేవుని సేవకుడిగా మనము బాధ పెట్టడం మంచిది కాదు కాబట్టి మనం లోబడి ఉండడం చాలా మంచిది, చాలా మంచిది లోబడి. అయితే మీకు చెప్పాలంటే ఏమంటున్నానంటే నేను ఒక సేవకుల ఇంట్లో పనిచేస్తున్నాను. సేవకులు అంటే నా కూతురు డాక్టర్, నా అల్లుడు పాస్టర్. అయితే వాళ్ళకి 2 కూతుర్లు ఉన్నారు. అయితే మా ఆయన అక్కడ ఉండాలంటే ఇష్టం, నేను కూతురు ఇంట్లో ఉండను అంటాడు. అయితే నేను అంటున్నా వాళ్ళే కూతురు వాళ్ళే కొడుకులని నేను ఉంటాను. అయితే నేను ఉన్నా కూడా నేనేం చేస్తానంటే 2 రోజులు 3 రోజులు నుండి మా ఇంటికి వచ్చేస్తాను. అక్కడ ఉండడానికి నేను కూడా 2 రోజులు 3 రోజులు బాగుంటాను. అయితే ఈ సంవత్సరం నేను ఎప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక ఆన్లైన్ ప్రేయర్ చేయమని ప్రేయర్ చేస్తే ఆన్లైన్లో 4 సంవత్సరాలు నుంచి ప్రేయర్ చేస్తున్నాను అంత మా కుటుంబీకులు. అయితే నేను దేవుడు ప్రభా ఇంత ఈజీ సేవ నా ఫ్యాన్ కింద కూర్చొని ప్రేయర్ చేయడం ఇంత ఈజీ సేవ నాకు ఇంకా నాకు సేవ ఏమైనా ఉందా అని అడిగితే ఇంతనే ప్రభావ నా కష్టం అంటే అందరు సువార్త బయటికి పోయి చెప్పి అందరు చేశారు. అయితే నాకు దేవుడు మంచిగా అయితే నాకు సువార్త చెప్పాలని చాలా ఇష్టం కాబట్టి నేను క్యాబ్లో వచ్చినప్పుడు నేను ఆటోలో వెళ్ళినప్పుడు డ్రైవర్స్కి సువార్త చెప్తాను. అందుకని దేవుడు ఇంకా మేము కారు కొందామంటే దేవుడు నాకు పని చేయట్లేదు, వద్దు నువ్వు కారులో పోతే నువ్వు ఇంకా సువార్త ఎవరు చెప్పవు, నువ్వు క్యాబ్లోనే పో, నువ్వు ఆటోలో పోయి పంపిస్తున్నాడు దేవుడు, ఆయన ఏర్పాట్లేదు ఏదని. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మా కూతురు మాట్లాడుతుంది, మేము 10 రోజులు పోతున్నాం సేవకు అన్నప్పుడు మరి మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్నప్పుడు మా కూతురు మా మమ్మీ ఉంది కదా అన్నప్పుడు దేవుని ఆత్మ చూడు నువ్వు మీ కూతురు దగ్గర లేవు, ఒక పాస్టర్ ఇంట్లో పని చేస్తున్నావు, ఇప్పుడు నుంచి నువ్వు ఆ మైండ్లో తీసేయాలి. అప్పుడు నేను 2024 సంవత్సరం అంతా మా కూతురు దగ్గరే ఉండి వాళ్ళకి సేవకు పంపిస్తున్నాను. నేను ఉన్నాను కాబట్టి నా కూతురు పోతుంది. ఇన్ని సంవత్సరాలు నా కూతురు బయటకు పోయేది కాదు, చర్చిలో సేవ చేసేది. అయితే అట్లా తర్వాత నాకు ఇచ్చిన వరం ఏమంటే బలహీన ఆత్మలని బలపరచడానికి, ఇట్లాంటి పాస్టర్లకి బలపరచడానికి నన్ను ఏర్పరచుకున్నాను. నాకు క్లియర్గా తెలిసిపోయింది. అయితే నేను ఉద్యోగం చేస్తానన్నప్పుడు దేవుడు నన్ను తిట్టినాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తిట్టినాడు. ఎట్లా అంటే మా అల్లుడు వాళ్ళది స్కూల్ ఉంది. అయితే మా ఆయన రోజు అక్కడ సేవకు పోతాడు. ఏం సేవ అంటే అక్కడ అందరి దగ్గర పనులు చేయిస్తాడు. అప్పుడు నేను మా కూతురికి ఏమన్నా అంటే అమ్మ డాడీ ఎట్లా వస్తున్నాడు కదా, మేము ఇద్దరు మాకు ఒక డ్రైవర్ పెట్టు, మేము రోజు వస్తాము, నేను స్కూల్లో టీచర్గా పని చేస్తాను, డాడీనేమో అక్కడ సేవ చేస్తాను ఫ్రీగానే. మేమిద్దరం సమర్పించుకున్నాం. దేవుడు మాకు పెన్షన్ డబ్బులు ఇచ్చిన మాకెందుకు దేవుడు డబ్బులు అని ఫ్రీగానే. అయితే మా కూతురు బాగా సంతోషించి మమ్మీ చాలా మంచిది మమ్మీ డ్రైవర్ పంపి సరేదని. అయితే నేను మళ్ళీ ఒక 4 రోజులు ప్రేయర్ చేస్తున్నాను, ప్రభా నేను రేపు నుంచి స్కూల్కి టీచర్గా పోతున్నాను అంటే పరిశుధాత్మ దేవుడు నేను నీకు టీచర్ కోసం ఎన్నుకోలేదు, నీకు నేను ప్రార్థన కోసం ఎన్నుకున్నాను, నువ్వు ప్రార్థనే చేయాలి అని గద్దించాడు. నీకు కావాలంటే నువ్వు రోజు 3-4 గంటలు ప్రార్థన చేస్తున్నావా, ఇంకా నీకు ఓపుకుంటే ఉపవాస ప్రార్థనకి వెళ్ళి, ఇంకా నీకు ఓపుకుంటే ఆన్లైన్లో ప్రేయర్లు చేయి, ఎక్కడైనా కానీ ఓన్లీ ప్రార్థనకి వెళ్ళాలి, నీకు టీచర్ కాదన్నట్టు. మళ్ళీ దేవుడి దగ్గర సారీ అడిగి ప్రభా ఇంకా నా జీవితాంతం ప్రార్థనలో ఉంటానని అంటే దేవుడు నన్ను ఎన్నుకుంది ఏమంటే బలహీన ఆత్మలకి సేవకులకి ప్రోత్సహించడానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు ఎన్నుకునే పని చేయాలి కానీ వేరే పనులు మనం చేయడానికి అవసరం లేదు. అది టీచర్ ఉద్యోగం కూడా ఫ్రీగానే, కానీ అది కాదు నీకు ఎన్నుకునేది. ఎందుకంటే ప్రార్థన కూడా అందరికీ అది దేవుడు ప్రార్థన ఆత్మ ఇయ్యడు కాబట్టి. మా చెల్లెలు మీడియా వస్తుంది కదా, అప్పుడు ఆమె అంటారు ఎప్పుడు నీకు దేవుడి ఆత్మ ఉంది, నువ్వు ప్రార్థన చేయి, నీకు ఇంకా దానికన్నా నీకు ఎక్కువ ఏం సేవ కావాలి, అందరు గంటల తరబడి ప్రేర్ చేయడానికి రాదు, నువ్వు చేస్తుంది సేవనే చేయనప్పుడు ఇప్పుడు ఎక్కువ సమయం ఉపవాసంలో ఉండి సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉండదని లెంట్ ప్రేయర్స్లో దేవుని ఆత్మ ప్రేరేపించి సంవత్సరానికి 2 సార్లు మననే అక్టోబర్ 21 నుంచి మళ్ళీ నవంబర్ 31 దాకా ఉన్నాను. ఉపాసాలు అయిపోయినాయి అనుకున్న లోపల మళ్ళీ మా చర్చికి ఒక ఆయన వచ్చి ఇప్పుడు ఏదో పుష్కరాలు జరుగుతున్నాయి యూపీలో, అక్కడంతా వాళ్ళ కోసం ప్రార్థన చేయనప్పుడు మళ్ళీ మీ సంఘంలో ప్రార్థన చేయనప్పుడు మళ్ళీ నేను అనుకున్నాను ప్రభావ మళ్ళీ నేను 1 నెల ప్రార్థన చేస్తానని అనుకుని మళ్ళీ పోయిన సండే నుంచి సోమవారం నుంచి ఉపవాసం సాయంత్రం పొగలు కాదు సాయంత్రం అనుకున్నాను. అంటే ఎందుకు ఉపవాసం ఉండాలనుకుంటానంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి ఆత్మ నాపై వస్తుంది, ఆయన నాతో మాట్లాడతాడు, ఎవరి కోసం ప్రార్థన చేయాలో చేయమంటాడు, ఆయనతో నేను ఎక్కువ కనెక్షన్లో ఉంటాను.
దేవుని సన్నిధి అనుభవిస్తాను. అందుకోసం నాకు చాలా ఇష్టం. యేసు ప్రభుతో మాట్లాడడం చాలా ఇష్టం. అని సజీవుడైన దేవుడు నా జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడంటే చెప్పడానికి ఈ రోజు సమయం సరిపోదు. ఈరోజు నా కూతురు ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా నాకు గౌరవిస్తారు. ఎప్పుడు నాకు కానీ మా ఆయనకు కానీ నా కూతురు నోరు మూసుకుంటాడు నీకు తెలియదు అని ఎప్పుడు అనలేదు. నేను చాలా మంది పిల్లలకి వింటాను, నోరు మూసుకోండి మమ్మీ డాడీకి అంటారు వాళ్ళు. ఎప్పుడు నేను అనలేదు, మా పిల్లలు కూడా. పిల్లలకి నేను నేర్పించే సండే స్కూల్ పిల్లలు కానీ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. కానీ మా తల్లిదండ్రులను చూసి మేము నేర్చుకున్నాము. తల్లిదండ్రులు గౌరవించాలి, దేవుడిని గౌరవించాలి. దేవుడికి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన మన చెయ్యి విడువ. మన పిల్లలు మన దగ్గర నేర్చుకుంటారు కదా. ఎప్పుడైనా నేను ఏమైనా ఎవరి గురించి నాకు మాట్లాడితే మా పిల్లలు మమ్మీ నీ నోట్లో మాకు మంచిగా అనిపించలేదు మమ్మీ నువ్వు మాట్లాడదంటారు. ఎప్పుడైనా పొరపాటు నేను కూడా మనిషిని కదా, ఇది మా అక్క చెప్పింది అని అంటే మమ్మీ నీ నోట్లో మేము ఎప్పుడు వినలేదు మమ్మీ నువ్వు అట్లా మాట్లాడలేదు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్నట్లు ఎవరి గురించి చెడు వినలేదు, ఎవరి గురించి సాడి వినలేదు. టైం ఉంటే బైబిల్ చదువుతాను, ప్రేయర్ చేసుకుంటాను అంతే. కాబట్టి మనం చూసి మన పిల్లలు నేర్చుకునే రోజు నా కూతురు సేవలో ఉందంటే నన్ను చూసి ఆమె సేవలో ఉంది. చిన్న కూతురు కూడా అమెరికాలో బాగా సేవలో వాడబడుతుంది. రెండో కూతురు కూడా సంఘంలో ఉంది. అందరూ ముగ్గురు కూతురు నాకు నేను గర్విస్తున్నాను. నేను ఎప్పుడు మా ఆయన గారు నేను ప్రభావ ఎందుకు కొడుకులు అంటే కొడుకుల కన్నా ఎక్కువగా ఉన్నారు. అల్లుళ్ళు కూడా చాలా బాగున్నారు. మేము అల్లుళ్ళు ఇంట్లో ఉంటున్నామంటే వాళ్ళు మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారు అంటే ఎంత ఉండాలో అంతే. ఆయన సేవకుడు, నేనేమో ఒక విశ్వాసులాన్ని అంతే. ఆయనకి సహాయం చేయడము, ఆయనకి టయానికి అన్ని పెట్టడం అంతే. కానీ ఇప్పుడు ఒక సేవకులు ఇంట్లో ఉన్నాను కాబట్టి వారం అంతా 6 రోజులు ఉంటారు. ఒక రోజు మా ఇంటికి వచ్చి క్లీన్ చేసుకుని పోతారు. వాళ్ళ చిన్న కూతురు మమ్మీ ఇంత పెద్ద బంగ్లా కట్టించారు మమ్మీ అంటే ఉన్ని అమ్మ ఉన్ని వస్తాము అని చెప్పేసి అటు వాళ్ళ ఇంట్లో సేవ చేస్తూ సంఘంలో సేవ చేస్తూ ఈ రీతిగా బలంగా వాడబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాం. మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే 10 మంది శుద్ధులయ్యారు కానీ 9 మంది దేవుడిని మర్చిపోయి వెళ్ళిపోయారు. ఒక్కరు మాత్రం దేవుడి సన్నిధిలో వచ్చి మోకరించి కృతజ్ఞతలు చెల్లించినట్టుగా మీరు కూడా స్వస్థత పొందుకున్న తర్వాత సంఘాన్ని మర్చిపోయి సంఘం నుండి దూరం పోయి మళ్ళీ మీరు దీవెనలు పోగొట్టుకోండి. ఎప్పుడైతే దేవుడు చేసిన మీరు సాక్ష్యాలు గొప్ప పంచుకొని ఈ సంఘాన్ని అంటుకట్టుకొని ఉండి మీ సాక్ష్యం ఇతరులకు పంచుకుంటా మీ ద్వారా సంఘానికి ఆత్మలు నడిపిస్తారో అప్పుడు మీకు మేలులే వస్తాయి. కాబట్టి దేవుని సేవ చాలా మంచిది. దేవుడు నాతో ఈ 5 సంవత్సరాల నుంచి చాలా మాట్లాడుతున్నారు. ఈ రీతిగా నేను ఈరోజు వాడబడుతున్నానంటే నేను చదువు మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతున్నారు. నేను చదివింది 7వ క్లాస్. నా పెళ్ళైంట్లో నాకు చదవాలని ఆశ ఉంది కాబట్టి 14 సంవత్సరాలు పెళ్ళైంటే మరి ఎప్పుడు 7వ క్లాస్ చదివినాను. 14 సంవత్సరాలు అయితే నాకు చాలా ఇష్టం నాకు చదవాలంటే. పెళ్ళైన తర్వాత నా పిల్లలు 12 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ BA డిగ్రీ ఎగ్జామ్ రాశాను. మా తమ్ముడు అక్క నువ్వు చాలా ఇంటెలిజెంట్ అక్క రాయి అంటే మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ రాసి డిగ్రీ పాస్ అయ్యాను. 8 సంవత్సరాలకి 9 సంవత్సరాలు డిగ్రీ పాస్ అయ్యాను. ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసిపోయేదాన్ని 2 సంవత్సరాలు. ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత దేవుడు ఎంతగా వాడుకున్నాడంటే కన్నడ రాకపోతే కన్నడ నేర్పించి 5 భాషలు మాట్లాడడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అన్ని భాషల్లో పాటలు పాడుతున్నాను, అన్ని భాషల్లో ప్రార్థన అంటే దేవుడి సేవకి ఈ రోజు నేను ఇట్లా వాక్యం చెప్పడానికి నాకు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నాడు దేవుడు, ఎన్ని సంవత్సరాలు నన్ను బలపరిచాడు, ఎన్ని 10 సంవత్సరాలు. ఒక్క సాక్ష్యం చెప్పి మీకు ముగిస్తాను ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. ఇంకా ఎప్పుడు వచ్చిన సాక్ష్యం చెప్తాను వాక్యం కదా. మా కూతురు MBBS అవుతున్నప్పుడు ఫ్రీ సీట్, మా కూతురికి MBBS ఫ్రీ సీట్. మాకు వచ్చే జీతానికి ఆయనకు వచ్చి ఆయన న్యాయంగా జీతం ఎంప్లాయీ కాబట్టి ఆయన లంచాలు తీసుకోకుండా జీతంలో బతికినాడు కాబట్టి మా కూతురికి దేవుడు ఫ్రీ సీట్ ఇస్తే MBBS ఎంత కట్టాము తెలుసా మేము. సంవత్సరానికి 40,000 అంటే 4 లక్షలు నా కూతురు MBBS అయిపోయింది. 20,000 నా కూతురు MD అయిపోయింది. మొత్తం 5 లక్షలు నా కూతురు పెద్ద డాక్టర్ అయిపోయింది. అయితే ఆ చివరి సంవత్సరంలో MBBS ఫైనల్ ఎగ్జామ్లో అక్కడ ఉన్న సార్లు ఏమనంటే వేరే ఊరి నుంచి వస్తారు ఎగ్జామ్కి ప్రాక్టికల్స్. మీరు ఒక్కొక్కరు 5,000 కట్టాలి. మీరు ఒక్కొక్కరు 5,000 కడితేనే మీకు పాస్ చేస్తారు ప్రాక్టికల్స్. వాళ్ళు ముగ్గురు అక్కడ కూర్చుంటారు. వీళ్ళ ఒంటి మీద ఏమైనా బంగారం ఉంటే కూడా అడిగితే ఇచ్చేసారు. ఇంకా వాళ్ళు ఫెయిల్ చేస్తారు. అట్లా MBBS. అయితే మా కూతురు భయపడిపోయి నాకు ఫోన్ చేసి మమ్మీ 5,000 పంపాలంటే మమ్మీ కట్టాలంటే నేను కట్టనండి. నీకు కావాలంటే ఫీజు కడతాను, నేను లంచం కట్టాను, నేను ప్రార్థన చేస్తాను. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ మీ అమ్మాయి నీకు ఇస్తారు కదా, మీ అమ్మ 5,000 ఏమైంది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టింది కదా అని. నేను నీకు కావాలంటే ఫీజు కడతాను, నీకు కావాలంటే వేరే నా డబ్బులు ఇస్తాను, లంచానికి ఆ ఎగ్జామ్కి మాత్రం నేను ఇయ్యను. మా కూతురు రోజు ఫోన్ చేసి మమ్మీ నేను ఫెయిల్ అయిపోతాను, మమ్మీ నేను 6,000 వేసిపోతాను, 5,000 పంపమంటే నేను పంపను. అయితే ఆ ఎగ్జామ్ రోజు నా కూతురు బళ్ళారిలో ఎగ్జామ్ పోయింది. నేనేమో ఇంట్లో కూర్చున్నాను 9 గంటలకి.
మోకరించాను. ప్రభువా నువ్వు శక్తి గల దేవుడు యేసయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు లంచం కట్టుతో నేను కట్టలేను, నా కూతురికి నువ్వు పాస్ చేయాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అన్నప్పుడు 9 నుంచి 12 వరకు అప్పుడు నేను కింద కూర్చొని ప్రేయర్ చేస్తాను, ఇప్పుడు కూర్చోట్లేదు. అయితే మోకాళ్ళు ఏడుస్తుంటే దేవుడు ఒక ఆత్మ నాపై వచ్చి నేను బాగా ఫీల్ అయిపోయినాను. అప్పుడు నా కూతురు అందరికన్నా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది. డబ్బులు కట్టిన వాళ్ళు, లంచం కట్టిన వాళ్ళు తక్కువ మార్కులు వచ్చినాయి, నా కూతురు కట్టలేదు. అయితే యేసు ప్రభు ఏం చేస్తాడు, ఆమెను ఫస్ట్ క్లాస్లో పాస్. ఇది దేవుడు, యేసు ప్రభు శక్తి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఎప్పుడు వదలడు, ఆయన గట్టిగా పట్టుకున్నవాడు ఈ రీతి దేవుడు. ఈరోజు నా కూతురు చైతన్యంగా సంపాదించుకొని నాకు ఏమి కావాలో అన్నీ కొనిపిస్తుంది. నా 3 కూతురు మాకు ఏమి కావాలో ఆ రోజు మేము న్యాయంగా నీతిగా కష్టపడి సంపాదించాడు. మా కోసం మేము ఎప్పుడు ఆరాటపడలేదు, మేము ఇల్లు కట్టుకోవాలని కూడా అనుకోలేదు. అయితే కూతురే కట్టించింది, కూతురునే అన్ని చేస్తుంది. కాబట్టి దేవుడికి మహిమ. ఈరోజు నేను దేవుడి కోసం ప్రాణం కూడా సమర్పిస్తాను అనుకున్నాను. నా యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చాడు, నాకు రక్షించుకున్నాడు. అయితే నేను యేసయ్యకి ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా నేను అనుకున్నాను ఆయన కోసమే బ్రతుకుతాను, ఈ సేవలో ఇంకా సేవలో బలంగా వాడవాలని నా జీవితం ఈ రీతిగా ఎక్కడ పోయినా ఆయన చేసిన మేలుని స్మరించుకుంటూ ఆయన నామం మహింపరుస్తూ జీవించాలని నా ఆశ. నా కోసం కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం. ఇంకా నేను ఏమనుకున్నానంటే నాకు ఒకటే కోరిక, రిటైర్ అయిపోయిన తర్వాత మా ఆయనకి ఏమడినాను, రిటైర్ అయిన అందరూ ఏమంటారు డబ్బులు చాలా ఉంటాయి కదా, అది కొన్ని పీలిపెట్టి నేను రిటైర్ అయిపోయిన నాకు హోలీ ల్యాండ్, నాకు జెరూసలేం పట్టణం తీసుకెళ్ళండి, నాకు ఇంకా మీకు ఏమి అడగను. మేము 2015లో రిటైర్ అయినాము. మా ఆయన కొంచెం డబ్బులు దాచిపెట్టుకొని మధ్యలో కోవిడ్ వచ్చింది కూడా ఆయన కుదరదు. కోవిడ్ తర్వాత వెంటనే మాకు ఒక అవకాశం వచ్చింది. సంఘం వాళ్ళు పోతున్నప్పుడు అప్పుడు 4 లక్షల రూపాయలు పెట్టి మా ఆయన నాకు జెరూసలేం పట్టణం చూపించాడు. నా కోరిక తీరిపోయింది. ఇంకా నేను ఆయనకు థ్యాంక్స్ చెప్తాను. దేవుడు ప్రభా నాకు ఇంకేం వద్దు ఆయన, నా జీవితం అంతా విసేవు. ఎందుకంటే ఎంత బాగుంది తెలుసా జెరూసలేం పట్టణము, ఎంత బాగుంది తెలుసా. ఆ 2022 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో పోయి అక్టోబర్ వచ్చినాము. అయితే ఆ నది ఆ ప్రాంతం పోతా ఉంటే, యెరూషలేంలో నడుస్తూ ఉంటే ఎంత ప్రసన్నత ఉంది. యెరూషలేం యేసు ప్రభు పుట్టిన స్థలం బెత్లెహేంలో అక్కడ పోయి ఇట్లా చేయి పెట్టి అక్కడ ప్రార్థన చేస్తే ఇంకా అక్కడ మనకి పరలోకంలోనే అనిపిస్తుంది. మళ్ళీ ఈజిప్ట్ పోతే మేము ఈజిప్ట్ పోయినాం. అమ్మో అక్కడ చాలా కొంచెము అక్కడ పోతే ఆ ఎండలు, ఆ బస్సులో పోతున్నప్పుడు ఒక శూన్యము. ఈజిప్ట్లో మన దేవుని బిడ్డలు లేరు కాబట్టి అప్పుడు అక్కడంతా బాగా అనిపించింది. కానీ యెరూషలేము, గలిలయ సముద్రము, ఇవన్నీ యేసు ప్రభు సిలువ వేసిన స్థలము అన్నీ చూసేసాము. అయితే యేసు ప్రభు నా జీవితం ధన్యమైందనైనా, అయితే ఇప్పుడు నువ్వు పిలుచుకుంటే లాభం లేదు, కానీ నన్ను ఇప్పుడు నువ్వు తీసుకుంటే ఏం లాభం నీకు, నన్ను ఇక్కడ ఉంచు, నీకోసం సాక్షిగా నేను అంతే కదా. ఇప్పుడు దేవుడు నాకు అన్ని ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతే పైకి ఏం లాభం. అయితే నేను జీవించగలమంతా నీ సువార్త చెప్పుకుంటా, సంఘాన్ని బలపరుచుకుంటా, నీ బిడ్డను ప్రోత్సహించుకుంటా అంటాను. నాకు మంచి జ్ఞానం ప్రభావ వాక్యం చెప్పడానికి అని అడిగారు. ఆ రోజు నుంచి ఏమంటున్నట్టు ప్రభా నాకు ఇచ్చిన ఆరోగ్యం నీకోసం, నాకు ఇచ్చిన డబ్బులు నీకోసం. మా ఆయన ఖర్చుకి ఇస్తాడు డబ్బులు, ఆ డబ్బులు మిగిలిన డబ్బులు కూడా సేవలో వాడేస్తాడు ఆయన. ఈసారి మీ అమ్మ చాలా దానకంలో అయిపోయింది అంటున్నాడు. అయితే అన్ని దేవుడి కోసం. నాకు ఇచ్చిన ఆరోగ్యం, మా ఆయన నాకు ఇచ్చిన డబ్బులు అన్ని సేవ కోసం, అంతే. ఇంకా ఆయన కోసమే జీవిస్తాను. ఎక్కడికి పోయినా మా డబ్బులు పెట్టుకునే పోతాము, కానీ దేవుడి డబ్బులు మాత్రము ఎక్కడికి ఏమి వాడము. సేవకులకు ప్రోత్సహిస్తాం, ఆయన మహిమ కోసమే జీవిస్తాము. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం కోసం నేను ఏమంటున్నానంటే, సంఘాన్ని వదిలిపెట్టకండి, సంఘ కాపరికి మీ పాస్టర్ గారికి బాధ పెట్టకండి. ఆయన మీకోసం మంచి కోసమే, మీకోసం కన్నీరు విడుస్తాడు. కాబట్టి సంఘ కాపరి అంటే ఆయన ఎవరంటే ఏమంటారు చెప్పాడు, మీరందరూ ఇంగ్లీష్ ఏమంటారు, ఆయన కాపరి మీరందరూ గొర్రెలు, మనం అందరం గొర్రెలము. మనం ఏం చేస్తామంటే ఇట్లా స్ట్రేట్గా నడుచుకుంటా మొదట ఒక గొర్రె తప్పిపోతారు, మనం ఇంకా ఎందుకంటే వెళ్ళిపోతాం. అందుకోసమే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని బాధ పెట్టకూడదు, సేవకుడిని బాధ పెట్టకూడదు. మిమ్మల్ని అందరూ దేవుడు జీవించాలని నేను నా ప్రార్థన. మరి ఇంకోసారి సమయం ఉంటే మళ్ళీ ఇంకా సాక్ష్యాలు చెప్పి మిమ్మల్ని బలపరుస్తాను. ఈ వాక్యం ఈరోజు ఏ వాక్యం నేర్చుకున్నాం మనం? ఈరోజు ఏ వాక్యం నేర్చుకున్నాం? నేను ఏ వాక్యం చెప్పాను? 10 మంది కుష్టి రోగుల్లో యేసు ప్రభు స్వస్థపరిస్తే ఎట్లా స్వస్థపరిచాడు? చెప్పాడు నోటి మాట ద్వారా. అయితే 9 మంది మర్చిపోయారు, ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు. అట్లా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు దేవుడు చేసిన మేలుని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని సంఘానికి అంటి పెట్టుకొని సమయానికి వచ్చి దీవింపబడాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యు. పాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ పిలిచి నన్ను క్రిస్మస్కి మొన్న డిసెంబర్లో వచ్చినప్పుడు, అక్క మా ఇల్లు పక్కనే, మా సంఘం పక్కనే ఉంది అక్క,
మనం ఒక్కోసారి 100 రూపాయలు ఏమి ఇద్దాము అనుకుంటారా? కాదు. ఇంకొకసారి నేను మా ఇక్కడ పోయిలాంటి పోయి వచ్చిన తర్వాత తాను ఇచ్చే డబ్బుల్లో నేను అన్ని గిఫ్ట్ ఇచ్చారనుకున్నాను. అప్పుడు ప్రభా ఇంత మంచిది పుణ్యక్షేత్రం చూపించావు పుట్టిన దేశం, ఇంకా నా డబ్బులేం అవసరం ప్రభా, కూతురు అన్నం పెడతారు కాబట్టి పెంట బట్టలు ఇస్తారు ఎందుకు. అయితే ఈ సంవత్సరం నుంచి నేను క్రిస్మస్కి నేను బట్టలు కొనుక్కోను, క్రిస్మస్కి బట్టలు కొనుక్కుంటున్నాను. ఎందుకంటే నా కూతురు ఇస్తారు కాబట్టి. ఈ 23, 24, 23 అనుకున్నాను అన్నమాట. 22 సంవత్సరం పోయి వచ్చాను కదా, సాధించేటప్పుడు అందరు గిఫ్ట్ ఇచ్చేస్తారు. ఈ సంవత్సరం ఏం చేస్తారంటే అందరికి గిఫ్ట్ ఇచ్చేస్తారు. చర్చిలో వాడికి సార్ అంటున్నాడు, డబ్బులు పెట్టుకో న్యూ ఇయర్లో డబ్బులు లేకుండా పోవచ్చు, పెట్టుకుంటున్నాడు అని చెప్పి అన్నీ ఇచ్చేస్తారు కదా. 24వ తారీఖు దగ్గర అందరికి ఇచ్చేస్తాను గిఫ్ట్. మా చర్చి వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికి ఇచ్చేస్తాను డబ్బులు అన్నీ. అంటే 24వ తారీఖు నేను ఫోన్ చూస్తే 3,400 ఉన్నాయి. అయ్యా ఇంక డబ్బులు అన్నీ ఇచ్చేస్తాను, ఇంకా నెలకి 6 రోజులు ఉంది, మా ఆయన ఏమన్నా కొంచెం పెట్టుకోమన్నాడంటే ఆ పోయిన దేవుడు చూసుకుంటాడు. వెళ్ళిపోయింది. కొంచెం బాధపడ్డాడు. మా ఆయన మాట వినాల్సింది కదా, ఇప్పుడు న్యూ ఇయర్లో డబ్బులు లేకుండా పోతున్నాను అనుకున్నాను. ఆ సర్లే వెళ్ళిపోయింది. క్రిస్మస్ రోజు పొద్దునపోయి ఆరాధన చేస్తున్నాను. ఆరాధన అయిపోయింది. మా కూతురు హోటల్కి తీసుకెళ్ళాడు, భోజనం ఇస్తూ ఇంటికి సాయంత్రం 7 గంటలకు వచ్చాను. ఇంటికి రాగానే అప్పుడు నేను ఫోన్ చూడగానే ఫోన్ పే 10,000 నాకే 10,000 ఇస్తారు. అనుకుని చూస్తే మా వదిన, నువ్వు రాలేదు కదా అమ్మ, నీకు పచ్చీర కొనుక్కు 10,000 ఇస్తాను. నేను నాకు ఇచ్చిన డబ్బులు, మా ఆయన డబ్బులు అని ఏం చేస్తాను, అందరు గిఫ్ట్ ఇచ్చేసాను. పేదవాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి అందరు గిఫ్ట్ ఇచ్చాను. నాన్న డబ్బులు లేవు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మా వదినకి నేను పండగ పోయినా మా వదినకి మనసు ఇచ్చి ఇస్తే నేను మళ్ళీ ఫోన్ చేసి, వదిన ఈ మనసు నీకు దేవుడు ఇచ్చాడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను 10,000 రూపాయలతో బ్యాంక్ బ్యాలెన్స్ తోటి న్యూ ఇయర్లో వచ్చినాను. ఎప్పుడు నా దగ్గర అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. దేవుడికే మైంది, దేవుడి సేవకి నేను వాడితే విధవరాలకి, వాళ్ళకి, వీళ్ళంతా బట్టిస్తే మా ఈ నుంచి డబ్బులు ఇచ్చేసి నేను నెల కొంచెం రాసి పెట్టుకుంటాను. అన్నీ ఇచ్చేస్తే దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, నా కూతురు ఇంత సేవ చేస్తున్నప్పుడు ఆమెకి ఎట్లా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలని మా వదినకి మాట్లాడి ఆమె 10,000 నాకు ఇస్తే దాంతో ఈ సంవత్సరంలో అడిగాడు. అంటే దేవుడు మనకి ఎప్పుడు రుణస్తులుగా ఉన్నాడు. ఆయన సేవకి ఎంత ఇచ్చినా 60 ఫలిస్తాడు, 100. నా జీవితంలో అదే సాక్షి. దేవుడికి ఇచ్చి మనం పొందుకుందాం, మహిమపరచు. ఈ సాక్షులు దేవుడు. ఇది నా జీవితంలో జరిగినాయి. చెప్పిన వాక్య ప్రకారంగా నేను అన్యజనులలో సువార్త ప్రకటిస్తానే వాళ్ళు, నేను సంఘంలో అక్క ఈ విధంగా తన సంఘంలో ఈ సంఘానికి, ఈ సేవకులకి, ఈ సేవ అలా ఉంటా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. నేను కూడా ప్రముఖులకు ఇస్తానని వారు ముందుకు రండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. వారు లేచి ముందుకు వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు వాక్యం ద్వారా నీతో ప్రభు మాట్లాడి ఉంటే ముందుకు రండి, ప్రార్థన చేసుకుంటాను. స్థాయిలో తీసుకెళ్తాడు. ఎంతో అప్పులు ఉన్నాడట. దేవుడికి స్టార్ట్ చేసినప్పుడు, దేవుడికి మొదట తీసినప్పుడు అప్పులన్నీ తీర్చేసి ఉన్నతంగా దేవుడు అదే ఆశీర్వాదం ఈరోజు నీకు కావాలా, నీ కుటుంబానికి కావాలి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు. కేవలం స్వస్థత కోసమే కాదు నాయన, ఆత్మరక్షణ, రక్షణబడి అనేక అన్యజనులను నీ ఎదుకు నడిపించాలా, అనేకుల రక్షణ కోసం, అనేకుల క్షేమం కోసం, అనేకుల కుటుంబాలు కట్టబడడం కోసము, జీవితాలు కట్టబడడం కోసము వాడికండి. ప్రత్యేకంగా నీ దాసుని ఎండుగా అవసరం నాయక్ గారిని అక్కడ నీ 2 చేతులతో ఆకాశపు వారికి పట్టుజాలుగా దీవించమని మా సంఘంలో సేవను బలపరచడానికి మీరు నాయకులుగా పంపినందుకు నీ పాదానికి కోట్లాది వందనాలు. వాళ్ళ బిడ్డల విషయంలో ఇంకా ఘనమైన కార్యం చేసి వాళ్ళ గొప్ప సంతోషము, ఆశీర్వాదం. నీ కోసం, నీ సేవ కోసం ఏది ఇచ్చినా నువ్వు 100గా మళ్ళీ తిరిగి ఇచ్చే దేవుడు అని అయ్యా, ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనములు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ ఇంకా అనేక గ్రామాలు, అనేక పట్టణాలలో నీ పరిచర్య బలంగా జరగటకు మాకు తోడుగా ఉండి సహకరించి ఘనంగా వాడుకోమని నజరేయుడైన యేసుని కారం కలిగిన నామంలో ఈరోజు విత్తబడిన కార్యక్రమం సేవకులకు, మహిమకులకు వాడుకొని దీవించుకొని
వాక్యం చెప్పిన నీ దాసురాలకి, సాక్ష్యం చెప్పిన నీ దాసునికి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి తోడుగా పంపి ఘనమైన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని తాకి బలపరిచి దీవించి నడిపించమని యేసు అధికారం కలిగిన నామంలో అడిగి పెడుకున్నాను తండ్రి.